నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అర్హత కలిగిన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోవద్దు. ఎస్ఐఆర్ నమోదు, మ్యాపింగ్ ప్రక్రియలో ఉన్న లోపాలను, సమస్యలను మండల తహసీల్దార్లతో కలిసి వివరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు జలసిరి జీపీఎస్ఏపీపై అవగాహన కార్యక్రమం. విద్యార్థుల ఆందోళనను అవహేళన చేస్తూ మాట్లాడిన బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి యావత్ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆర్మూర్ విద్యార్థి సంఘాల నాయకులు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో విచారణ చేపట్టిన ఎన్పీడీసీఎల్ ఆడిట్ సెల్ సీజీఎం వేణుబాబు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించి అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ, మెండోరా మండల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన ఆయన సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ బూతుల వారీగా ఓటర్ల నమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, ఏఎస్టీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించగా నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా నో మ్యాపింగ్, డెత్, డబుల్, షిఫ్టెడ్ కేటగిరీల్లో నమోదైన ప్రతి కేసును పునఃపరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89% మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్న ఎమ్మెల్యే 90% కంటే తక్కువగా నమోదు జరిగిన పోలింగ్ బూతుల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు అందజేసినట్లు తెలిపారు. ఆయా బూతులలో నమోదు శాతం ఎందుకు తక్కువ జరిగిందో ప్రత్యేకంగా పరిశీలించి మిగిలిన అర్హులైన ఓటర్లను గుర్తించి ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో అది దాని తీరుతెన్నుల్ని గమనించడం జరుగుతా ఉన్నది. కమర్పల్లి మండల ఆఫీస్ కి వెళ్లి మరి ఏ బూత్లలో అయితే తక్కువగా నమోదవుతున్నాయో, ఏ బూత్లలోనైతే ఈ నో మ్యాపింగ్ ఎక్కువ ఉన్నాయో, ఏ బూత్లలోనైతే పర్మనెంట్ షిఫ్టింగ్ ఎక్కువ ఉన్నాయో అవన్నిటిని కూడా పరిశీలన చేసి కమర్పల్లి తహసీల్దార్ గారికి, అక్కడ అట్లనే మోర్తాడ్ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం నియోజకవర్గ యావరేజ్ వచ్చి 89% ఉన్నది. అయితే 89% కంటే తక్కువ ఏ బూత్లలో అయితే సర్ ప్రోగ్రామ్ డిజిటలైజ్ అయినాయో, నమోదు కాబడ్డాయో ఆ తక్కువ ఉన్న బూత్లన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మరి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అంటే 89 కంటే తక్కువ ఎక్కడైతే నమోదైనాయో ఆ బూత్లన్నీ కూడా చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎక్కడైతే నో మ్యాపింగ్ అంటే 2002 కంటే ఆ దాని యొక్క మ్యాపింగ్ జరగలేదో అవి ఎక్కడైతే ఎక్కున్నాయో, ఏ బూత్లు అయితే ఎక్కున్నాయో 5% కంటే ఎక్కుంటే అవి ఆ బూత్లను కూడా మరొకసారి వెరిఫై చేయమని చెప్పి ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. పర్మనెంట్ షిఫ్టింగ్ కూడా ఎక్కడైతే 5% కంటే ఎక్కువ పర్మనెంట్ షిఫ్టింగ్ వాళ్ళు నమోదు చేసినారో దాన్ని కూడా ఒకసారి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పి కోరడం జరిగింది. తద్వారా ఏ ఓటర్ కూడా తమ ఓటకు కోల్పోకుండా, మరి మన బాధ్యత కాబట్టి ఇద్దరు ఎంఆర్ఓలకి విన్నవించడం జరిగింది. అట్లాగే బాల్కొండ ఎంఆర్ఓ గారిని కూడా కలుస్తాను, మెండారో ఎంఆర్ఓ గారు నియోజకవర్గం మొత్తం అందరు తహసీల్దార్లను కలిసి ఇదే పద్ధతిని వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు జలసిరి జీపీఎస్ఏపీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవడం లేదని, జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివాజీ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు ఉన్నారు. నర్సరీలో ఏ మొక్కలు పెట్టాలంటే మనం ముందు సర్వే జరగాలి. గ్రామంలో డిమాండ్ సర్వే అని చెప్తాం. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ఒక రైతు తోట ఉన్నది, తోట దగ్గర ఏం పెట్టాలనుకుంటున్నాడు ఆయన అది రాసుకొని వచ్చి అది మాత్రమే మనం ఇక్కడ పెంచినప్పుడు ప్రజలు అడగరు. ఆ గోవిందపేటలో ఆ సమస్య ఎదురైంది. ఇది ఇప్పుడున్నది కాదు, నేను చెప్పేది గతంలో నుండే చెప్తున్నాం కానీ మనం అవి పాటించక ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటాం. అది పాటిస్తే సమస్యలు కావు. దయచేసి ఇప్పుడు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం ఇప్పుడున్న పరిస్థితులలో
అంటే ఎల్నినో ప్రభావం ఉన్నది కాబట్టి దానికి ఒకటే మార్గం ఈ జలసిరి పనులను చేయడం. ఆ జలసిరి పనులు చేసి భూగర్భ జలాలు పెంచుకోవడం, మనకు సమస్యలు సాగునీటికి సమస్యలు లేకుండా చూసుకోవడం, ఆరుతడి పంటలు వేయడం. ఆ తర్వాత మనం చెప్పిన ఈ విధమైన ఈ పనులన్నీ కూడా బీబీజీ రామ్ స్కీమ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ బీబీజీ రామ్ స్కీమ్ వాడుకొని 60-40 రేషియోలో మన మెటీరియల్ 40% వస్తుంది కాబట్టి ఆ 40% కాంపోనెంట్లోని చాలా బ్రహ్మాండమైన పనులు బీబీజీ రామ్ స్కీమ్లో ఉన్నాయి కాబట్టి మన గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసుకునేందుకు బీబీజీ రామ్ స్కీమ్ అనేది కామధేను లాంటిది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని సందర్భంగా తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై గల నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకలకు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద నిర్మించే నవనాథ సిద్ధేశ్వర నిత్య అన్నదాన కేంద్రానికి ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ చేశారు. అనంతరం శ్రీ స్వామి స్థితప్రజ్ఞ సరస్వతి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ కార్యదర్శి శివప్రసాద్, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్, మహేశ్వర పిరమిడ్ రాష్ట్ర సభ్యులు దామోదర స్వామి గురు పౌర్ణమి వేడుకలను వివరించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ గంగారం, సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు రవి, సుమన్, చరణ్ రెడ్డి, శంకర్, సుమన్, దయానంద్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళనను అవహేళన చేస్తూ మాట్లాడిన బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి యావత్ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆర్మూర్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీవీఎం, యూఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ విషయంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి లోకమంతా ఆందోళన చేసి కేంద్రం మెడలు వంచి విజయం సాధిస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి విద్యార్థుల ఆందోళనను అవహేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఆయన విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీధర్, యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగరాజ్, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి అఖిల్, విద్యార్థి సంఘాల నాయకులు జవహర్, సురేందర్, రాజేష్, శ్రీకాంత్ తదితరులున్నారు. మానసికంగా గృహించిపోయి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా మనం దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఒకసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించు, వాళ్ళ కడుపు కోతంటే ఏందో కొంచెం విను, చెవులు పెట్టిను, మనసు పెట్టి అర్థం చేసుకో, కొంచెం నీకు వాళ్ళ కడుపు కోతంటే ఏందో కూడా అర్థమవుతా ఉన్నది. ఇవాళ నీ కళ్ళకు కమలం అనే కళ్ళజోడు పెట్టుకున్నావు, నీకు ప్రపంచం సరిగ్గా కనిపిస్తలేదు, కమలం అనే మూసుకొని ఇలా మొత్తం కమలం కోణం నుంచే నువ్వు ఇలా ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావు. నీ నరనరాన కార్పొరేటిజం అంతా నరాల నిండిపోయింది, నీ ఒళ్ళు కండ కావరం ఎక్కింది, నీ మెదడు మోకాళ్ళలో జారింది. తక్షణమే విద్యార్థి సంఘాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి, నీ మాటలు నేను వెనక్కి తీసుకొని బేషరతుగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు క్షమాపణ కోరు, లేకపోతే నేను రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి అలా విద్యార్థి సంఘాలను హెచ్చరిస్తూ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్మూర్ డిఈఈతో పాటు మోర్తాడ్ ఏడీఈ, ఏర్గట్ల ఏఈలపై అక్రమ ఆరోపణలు రావడంతో ఎన్పీడీసీఎల్ ఆడిట్ సెల్ సీజీఎం వేణుబాబు ఆర్మూర్ పట్టణంలోని డివిజన్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అధికారులతో విడివిడిగా మాట్లాడి సీజీఎం వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డిఈఈ రఘు మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం మోర్తాడ్ ఏడీఈ, ఏర్గట్ల ఏఈలపై అవినీతి ఆరోపణలు రావడం జరిగిందని, తాను బాధ్యతలు స్వీకరించి కేవలం 6 నెలలే గడుస్తుందని, తాను బాధ్యతలు స్వీకరించకంటే ముందు జరిగిన అక్రమాలపై ఇదివరకే అధికారులకు నోటీసులు జారీ చేశామన్నారు. పై స్థాయి అధికారులు పూర్తి వివరాలు సేకరించారని, తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జరిగింది కాదు, ఇది 3 సంవత్సరాల క్రితం జరిగినాయి. మేము వాళ్ళకి కన్సర్న్ ఏఈలకి నోటీస్ ఇచ్చేసినాం. ఇచ్చి వాటి మీద పైన అధికారులు ఎట్లా చెప్తే దాని ప్రకారంగా మేము మూవ్ కావాల్సి వస్తుంది. అప్పుడున్న మోర్తాడ్ ఏడి మీద ఎరగట్ల ఏఈ వాళ్ళ జయరాజ్, ఇంతకు ముందు అక్కడ పనిచేసిన అతను, ప్లస్ పేరేంది మన ఎరగట్ల ఏఈ, అంటే
ప్రైవేట్ వర్కులు అంటే నాకు అర్థం కాలేదు. అట్లాంటిది ఏం లేదు. కాంట్రాక్ట్ వేరే వర్క్ ఏం తెచ్చుకొని చేయరు కూడా. అవును. నా దృష్టికి ఏంటి, అవును అవును, మేము కూడా నోటీస్ ఇచ్చినాం ఆల్రెడీ. మేము కూడా నోటీస్ కన్సర్న్ ఇప్పుడు ఉన్న వాళ్ళ అందరికి ఎవరికైతే వర్క్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి అందరికి నోటీస్ ఇవ్వడం జరిగింది. శిక్ష అంటే యాక్షన్ ఉంటది డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు వర్క్ ఆర్డర్ క్లోజ్ చేయకపోతే వాళ్ళ వర్క్ దానికి ఎంత ఇది ఉంటుందో దానికి పర్సనల్ అకౌంట్ లో పెట్టాల్సి వస్తుంది. మేము ఎందుకు కుమ్మకైతాం చెప్పు? ఏ విషయంలో అవుతారు, ఏ విధంగా మీరే అది మీరు అంటే మీరు అది పెద్ద మొత్తంలో జరిగితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నా పైన కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కమర్పల్లి జూనియర్ కళాశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తన వియ్యంకుడు ఏనుగు దయానంద్ రెడ్డి సౌజన్యంతో కళాశాలకు సమకూర్చిన సుమారు 1,50,000 విలువైన 40 డ్యూయల్ డెస్కులను ఆయన కాలేజీకు అందజేశారు. దాతృత్వంతో వారం రోజుల్లోనే బల్లలు పంపించిన దయానంద్ రెడ్డికి ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కమర్పల్లి జూనియర్ కళాశాలలో జరిగిన డ్యూయల్ డెస్క్ బెంచ్ల వితరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2023లో కమ్మర్పల్లి గ్రామ ప్రజలు స్థానిక నాయకుల కోరిక మేరకు అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి స్వయంగా విజ్ఞప్తి చేసి వారి ఆశీస్సులతో ఈ జూనియర్ కళాశాలను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. గత 2.5-3 సంవత్సరాలుగా జూనియర్ కళాశాల పాఠశాల భవనంలో కొనసాగుతుండడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల ద్వారా తెలుసుకున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కళాశాలను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాల భవనంలోకి మార్చడం, దానికి అవసరమైన మరమ్మతులు చేయించడం, కమ్మర్పల్లి జూనియర్ కళాశాలకు శాశ్వత నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి తక్షణమే ప్రతిపాదనలు పంపడం, కళాశాలలో మంజూరైన లెక్చరర్ పోస్టులు, సిబ్బంది కొరతపై జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం వంటి కళాశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యేగా నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఏ సమస్య వచ్చినా ఇప్పుడు సమస్య ఎక్కడుందని చెప్పేసి వెతికిండు, దానికి ఒక పరిష్కారంగా ఆలోచించిండు. పిల్లలకు ఈరోజు బెంచీలు కూడా అడగగానే అన్న మనకు పిల్లలకు ఇప్పించడం జరిగింది. తద్వారా ఈ అన్నని ఇంకా మంచి పొజిషన్లో మనందరం చూడాలని నేను అనుకుంటున్నా. ఇక్కడ స్ట్రెంత్ కూడా పెంచడం జరిగింది సార్. లాస్ట్ టైం మన కాలేజీలో 118 మంది స్టూడెంట్స్ టోటల్ స్ట్రెంత్ ఉండడం జరిగింది. ఈసారి కూడా 50 పైన అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ రావడం జరిగింది సార్. నేను సార్కు ఒకటే విన్నపము, ఇక్కడ ఏంటంటే ఏ పోస్ట్ కూడా లేదు సార్, శాంక్షన్ పోస్ట్ లేదు సార్. శాంక్షన్ పోస్ట్ ఉన్నట్టయితే ఈ కాలేజీ డెవలప్మెంట్ ఇక్కడ పర్మనెంట్ ప్రిన్సిపాల్ కానీ 2023లో కమ్మర్పల్లి మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి కమ్మర్పల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు, అట్లాగే మా పార్టీ నాయకుల కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు దయతో ఈ జూనియర్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. గత 2.5-3 సంవత్సరాలుగా ఈ స్కూల్లోనే ఈ కాలేజీ నడవడం, మీరు ఇబ్బందులకు గురి కావడం, ఇవన్నీ కూడా నాకు మా నాయకులు వెంటనే చెప్తా ఉన్నారు. సరే, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, చూద్దాం, పర్మనెంట్ బిల్డింగ్ కోసం కూడా ప్రయత్నం చేద్దాం. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ బిల్డింగ్ ఖాళీగా ఉంది, దాంట్లో షిఫ్ట్ అవుతే బాగుంటుంది. 10th దాకా ఈయనే చదివి మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా ఈయన చదవాలంటే మీకు కూడా బోర్ అవుతుంది అని చెప్పిండు ప్రిన్సిపల్. అయితే అధికారులను కూడా కోరడం జరిగింది. ఇమీడియట్గా ప్రపోజల్స్ పంపించమని చెప్పినారు. నేను ప్రిన్సిపాల్ గారికి సూచిస్తా ఉన్నాను. ఒకటి, తాత్కాలికంగా ఈ కాలేజ్ని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లోకి మార్చడం, దాంట్లో ఉన్న రిపేర్ చేయించడం. తర్వాత 2, పర్మనెంట్గా కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా నిధులు మంజూరు చేయమని అడగడం. 3, మీరు ఇంతకుముందు చెప్పినట్టు పోస్టులు శాంక్షన్ లేవు, సిబ్బంది లెక్చరర్స్ శాంక్షన్ లేవు అన్నారు. దాని విషయం కూడా 3వ పాయింట్గా రాయండి. ఆ రాసి నాకు ఇస్తే నేను కలెక్టర్ గారికి కూడా రాస్తాము. తర్వాత పైన రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా రాద్దాం, ప్రయత్నం చేద్దాం. అధికారి కూడా నాకు చేద్దాం సార్ అని చెప్పినారు. మీ అందరి కోరిక మరి అధికారులు, ప్రభుత్వం తీరుస్తుందని భావిస్తా ఉన్నా. లేకపోతే మీ బెంచీల సంగతి ఇంతకుముందు అశోక్ చెప్పిండు. ఆయన వచ్చి అడిగినాడు, నేను అశోక్ నీకు కావాలన్నా బెంచీలు లేకపోతే కాలేజీలకు కావాలన్నా అని అడిగిన. దానికి కోపకి ఇచ్చిన అంటున్నాడు ఆయన.
కాలేజీలో ఎవరు అడగలేను, మీరు ఎవరు అడగలే. అశోకే వచ్చి బెంచీలు కావాలి, అశోక్ సుభాష్ ఇద్దరు వచ్చి బెంచీలు కావాలని అంటే మరి వాళ్ళకి అవసరం ఉన్నదా లేదా, వాళ్ళు ఎవరన్నా చెప్తారా లేదా అని అడిగితే అప్పుడు మళ్ళీ మీ ప్రిన్సిపాల్ గారు వచ్చినారు నా దగ్గరికి. అది అప్పుడే దయానంద రెడ్డి గారికి ఫోన్ చేసి మా నియోజకవర్గంలో కమ్మరిపల్లిలో జూనియర్ కాలేజ్ కావాలి బెంచ్లు అంటే ఆయన పాపం వారం రోజుల్లోనే ఆయన మనకు బెంచ్లు పంపించడం జరిగింది. ఆయన సొంత డబ్బులతో. పార్టీ కావచ్చు, నేను కావచ్చు, ప్రజల సమస్యలు తీరటానికి ముందు ఉంటాం. మీ కాలేజ్ సమస్యలు తీర్చడానికి కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికి నేను మాట ఇస్తూ జగన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జలసిరి కార్యక్రమంపై మండల ఉన్నతాధికారులు అన్ని గ్రామాల సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్, ఎంపీడీఓ సతీష్ కుమార్, తహసీల్దార్ కిరణ్మయి హాజరయ్యారు. ఈ సమావేశంలో సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, మురుగునీటి కాలువలు, వీధి లైట్లు వంటి మౌలిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి సర్పంచ్ చిన్న సాయిరెడ్డి మాట్లాడుతూ, ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల ఏర్పాటు, వర్షపు నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పుప్పాలపల్లి సర్పంచ్ చింత ప్రియాంక మాట్లాడుతూ, మిషన్ భగీరథ తాగునీరు తమ గ్రామానికి అందడం లేదని, ప్రస్తుతం వ్యవసాయ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, శాశ్వత పరిష్కారం కల్పించాలని అధికారులను కోరారు. సికింద్రాబాద్ సర్పంచ్ అప్పాల అరుణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి పైప్ లైన్లు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అర్గల్ సర్పంచ్ బొబ్బిలి నడిపి సాయన్న మాట్లాడుతూ, గ్రామాల్లో తాగునీరు, మురుగునీటి కాలువలు, వీధి లైట్ల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని సూచించారు. బాలానగర్ సర్పంచ్ రాజు మాట్లాడుతూ, తమ గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడంతో పాటు మహిళా సంఘాల కోసం ప్రత్యేక మహిళా భవనం నిర్మించాలని అధికారులను కోరారు. ఐకేపీ తరఫున మన సెక్రటరీలు, ఐకేపీ అండ్ మన ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరి సమక్షంలో ఈ గ్రామ సభను తేదీ, సమయము విస్తృతంగా ప్రచారం కావాలా. అక్కడ జనాల నుంచి అర్జీలు, జాబ్ కార్డులు ఎవరెవరు చేసుకుంటారు, ఈ జనసేన యొక్క ఆవశ్యకత దీని గురించి ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రేపు అందరు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి మీ ఆధ్వర్యంలో జరగాలి. కాబట్టి ఒకవేళ కాకుండా కూడా ఫార్మేట్ నింపేసేసి దాని మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, తండ్రి పేరు కానీ, మీ సర్నేమ్ కానీ ఏదైనా కానీ అది ఫార్మేట్ ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు అరుగులు, పడకల్, బాగా సికింద్రాపూర్, పులిపల్లి విలేజ్లలో మనకి 2-3 పిఎస్లు ఉన్నాయి. ఆ 3 పిఎస్లలో ఫ్యామిలీలో ఒక దాంట్లో భర్త ఉండి, ఒక దాంట్లో భార్య ఉండి, తర్వాత పిల్లలు ఒక దాంట్లో ఉండేసేసి అట్లా డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు దీనిలో మనం ఆల్రెడీ మేము బిఎల్ఓస్కి చెప్పాము, ఇది మీరు ఒక మాన్యువల్గా లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. మనకి 3వ తారీఖు తర్వాత మనకి మూవింగ్ ఆప్షన్ ఇస్తారట. ఆ మూవింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం అదే పిఎస్లో చేర్చడానికి అవకాశం ఉంటుంది. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ హెచ్చరించారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుసాపూర్ శివారులో పాత జాతీయ రహదారిపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురు వాహనదారులను గుర్తించి వారికి జరిమానాలు విధించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మూతబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటాసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, సీనియర్ సభ్యులు కిషన్, జీవన్ తదితరులు ఉన్నారు. మానక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. మండలంలోని కంటితో బాధపడే ప్రతి వ్యక్తి మా సేవల్ని వినియోగించుకొని ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలా కంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ. కాబట్టి మా సేవల్ని మండలంలోని ప్రజలందరూ, కంటితో బాధపడే వ్యక్తులందరూ వినియోగించుకుని స్వస్థత
డొంకేశ్వర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ప్రసాద్ మరియు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న బిఎల్ఓలకు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాపురావు మాట్లాడుతూ ఓటు అనేది ప్రామాణికమని, అటువంటి ప్రామాణికమైన ఓటు కోసం బిఎల్ఓలు బిఎల్ఏలు రాత్రి 9 గంటల వరకు కష్టపడి డొంకేశ్వర్ మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 100% పూర్తి చేసిన సందర్భంగా బిఎల్ఓలకు శాలువాలు కప్పి సన్మానం చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బట్టు సంజీవ్, లిఫ్ట్ చైర్మన్ భోజారెడ్డి, సీనియర్ నాయకులు దేగాం గంగారెడ్డి, దశాగౌడ్, దేవన్న, అశోక్, వంశీరెడ్డి, చిన్నసాయన్న, సర్పంచులు సక్కిరి రెడ్డి, భూమన్న, దశరథ్, మహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. భాగంగా మా డొంకేశ్వర్ మండల బిఎల్ఓలు అహర్నిశలా కష్టపడుతూ శ్రమ కోరుస్తూ డే అండ్ నైట్ కష్టపడి మా డొంకేశ్వర్ మండలిని 100% చేయడానికి సక్సెస్ చేసిన సందర్భంగా ఇలా బిఎల్ఓలకు సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే వీళ్ళు డొంకేశ్వర్ మండలిని ఫస్ట్ 100% సక్సెస్ చేసినందుకు వారికి మా ఉదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా తోచిన సత్కారం చేయడం జరిగింది. మా బిఎల్ఏలు కూడా చాలా కష్టపడి, ఎందుకంటే ఈ ఓటు అనేది చాలా ప్రామాణికమైనది. ప్రతి ఒక్కటి ఓటు ఉంటేనే అన్ని ఆధారమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక మా బిఎల్ఓలు అలాగే బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ డే అండ్ నైట్ అనకుండా తిరిగి ఒక్కొక్కరైతే నైట్ 10-11 గంటల కూర్చున్న కష్టపడి దాఖలని కనుక ఈరోజు డొంకేశ్వర్ మండలి 100% చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలలో ఓటు మిస్ అయినట్లు కాకుండా, ఎందుకంటే ఓటు అనేది మన ఆయుధం. ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఓటు హక్కు అనే ఆయుధంతో ఇచ్చింది కనుక ఆ ఓటే పబ్లిక్ విలువలేదు, మనిషికి విలువలేదు ఉద్దేశంతో ఇవాళ ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా ఉండి మా బిఎల్ఓలు చాలా కష్టపడి, నిజంగా చెప్పాలంటే వాళ్ళకు ధన్యవాదాలు, సెల్యూట్. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా అన్నిటికీ కష్టపడి చేసారు. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం చెప్పేదందరికీ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. అర్హత కలిగిన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోవద్దు. ఎస్ఐఆర్ నమోదు, మ్యాపింగ్ ప్రక్రియలో ఉన్న లోపాలను, సమస్యలను మండల తహసీల్దార్లతో కలిసి వివరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు జలసిరి జీపీఎస్ఏపీపై అవగాహన కార్యక్రమం. విద్యార్థుల ఆందోళనను అవహేళన చేస్తూ మాట్లాడిన బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి యావత్ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆర్మూర్ విద్యార్థి సంఘాల నాయకులు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో విచారణ చేపట్టిన ఎన్పీడీసీఎల్ ఆడిట్ సెల్ సీజీఎం వేణుబాబు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.